హాయ్, వెల్కమ్ టు అమర్స్ క్లాసెస్. ఎలా ఉన్నారు? మరి భావి భారత సమాజాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఎదురు చూస్తున్నటువంటి కాబోయే ఉపాధ్యాయులందరికీ కూడా ఇదే ఆహ్వానం. మరి తెలంగాణ డిఎస్సి త్వరలో రాబోతుంది. మరి క్షణాన్ని కూడా వృధా చేయకూడదు కాబట్టి మీరు మీ ప్రిపరేషన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అమర్స్ క్లాసెస్ అనేటువంటిది పూర్తి ఫుల్ కోర్స్ తోటి ముందుకు రాబోతుంది. సార్, ఫుల్ కోర్స్ అంటున్నారు ఏంటి? టోటల్ 80 మార్క్స్కి మన యాప్లో క్లాసులు ఉండబోతున్నాయి. కంటెంట్ మరియు మెథడ్, పిఐఈ, జీకే అన్నీ కూడా రాబోతున్నాయి త్వరలో. అయితే ఈ అవకాశాన్ని అతి త్వరలో మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఎవరైతే ఈ యజ్ఞంలో పాల్గొవాలనుకుంటారో, ఉద్యోగాన్ని తప్పనిసరిగా సాధించాలనుకుంటున్నారో 8985297339 అనే వాట్సాప్కి మీరు హాయ్ టీజీడిఎస్సి అని కనుక మెసేజ్ చేస్తే మన ఛాంపియన్స్ గ్రూప్లో మిమ్మల్ని యాడ్ చేస్తాను. కాబోయే ఉపాధ్యాయులందరూ ఆ గ్రూప్లో మీతోటి విశ్లేషణ గురించి ఎదురు చూస్తున్నారు. మరి యాప్ కాస్ట్ ఎంత ఉంటుంది సార్? చాలా తక్కువ ఉంటుంది. అలాగే ప్రత్యుత్పత్తి అనేటువంటి పాఠాన్ని ప్రతిసారి కూడా తెలంగాణ డిఎస్సిలో అడుగుతున్నాడు. అందులోంచి మార్కులు వస్తున్నాయని తెలుసు, కానీ కన్ఫ్యూజన్ పెట్టి పోగొడుతున్నాడు. ఆ కన్ఫ్యూజన్ ఎలా పోతుందో ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తారు. అలాగే మనం చెప్పేటువంటి కంటెంట్ కానీ మిగతావన్నీ కూడా ఇదే మోడల్లో ఉంటాయి. టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్, టెక్స్ట్ బుక్ను పెట్టే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగని టెక్స్ట్ బుక్లో లైన్ టు లైన్ చదువుకోవడం కాదండి, దాన్ని ఎలా అడుగుతాడో కూడా చూస్తాం. మరి ఈ వీడియో మీకు 100% ఉపయోగపడుతుందని కోరుకుంటూ వీడియోలోకి వెళ్తున్నాను. మరి వీడియో అంతా చూసిన తర్వాత వీడియో కింద డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్కి సంబంధించిన లింక్ ఇస్తాను. దాన్ని క్లిక్ చేసినా డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు. యాప్ కూడా లింక్ నేను మీకు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. గుడ్. మరి ఈ వీడియోను పూర్తిగా వినియోగించుకుంటారనుకుంటూ మీ అమ్మా నరేష్. మరి 10th క్లాస్లో భాగంగా 6th యూనిట్లో లైంగిక ప్రత్యుత్పత్తిని చూసాం. మరి లైంగిక ప్రత్యుత్పత్తిని చూసే ప్రయత్నం చేద్దాం. చూడనా, ఆల్రెడీ మనందరికీ కూడా దీని గురించిన బేసిక్స్ 7th, 8th, 9thలోనే చూసేసాం. లైంగిక ప్రత్యుత్పత్తి అంటే 2 జీవుల కలయిక వల్ల ఒక జీవి ఏర్పడితే దాన్ని లైంగిక ప్రత్యుత్పత్తిగా చెప్తాం. సార్, లైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం ఏమైనా చదవగలమా? చూద్దాం. ఇంతకుముందు మీరు చదివినట్టు లైంగిక ప్రత్యుత్పత్తిలో సంయోగ బీజాల కలయిక, సంయోగము అంటే కలవడానికి రెడీ కాబట్టి, సంయోగ బీజాల కలయిక వల్ల ఫలదీకరణ ప్రక్రియ జరుగుతుంది. ఫలదీకరణ తల్లి శరీరానికి బయట కానీ అంతర్గతంగా కానీ జరుగుతుంది. శరీరం బయట జరిగేదాన్ని బాహ్య ఫలదీకరణమని, శరీరం లోపల జరిగేదాన్ని అంతర ఫలదీకరణమని అంటారు. మరి దీన్ని మనం ఎలా చూడొచ్చు సార్? దీన్ని చూడాలి అంటే చూడనా, మనం ఒక చిన్న టేబుల్ ద్వారా ముందుకు తీసుకెళ్ళచ్చు. చూడు, ఫలదీకరణం సృష్టి మొత్తం మీద 2 రకాలుగానే జరుగుతుంది. ఒకటి బాహ్య ఫలదీకరణం, శరీరానికి బయటకి కణాలు వచ్చి ఫలదీకరణ చెందుతాయి. ఎక్కడ? బాహ్య ఫలదీకరణ చెందేటువంటి జీవులు 2 చేపలు, ఉభయచరాలు. ఈ రెండిట్లో ఒక విషయాన్ని గమనించారా మీరు? చేపలు, ఉభయచరాలు 2 కూడా నీటిని తమ ప్రత్యుత్పత్తికి వాడుకుంటాయి. ఆడచేప తన అండాలని నీటిలో వదులుతుంది, మగచేప తన శుక్రకణాలని నీటిలో వదులుతుంది. 2 నీటిలో కలుస్తాయి కాబట్టి బాహ్య ఫలదీకరణ. కప్ప కూడా అంతే. వర్షం పడగానే మక్కప్ప బెకబెకబెకామని శుక్రకణాలు వదులుతుంది, ఆడకప్ప బిలబిలామంటూ అండాలు వదులుతుంది. 2 కలుస్తాయి. అంటే నీటితో సాన్నిహిత్యం ఉన్న జీవులలో జరిగేది బాహ్య ఫలదీకరణ, ఎక్స్టర్నల్ ఫెర్టిలైజేషన్. ఇక అంతర ఫలదీకరణ. మరి అంతర ఫలదీకరణ అంటున్నారు. మరి దీనికి సంబంధించి ఏం చెప్పచ్చు సార్? అంతర ఫలదీకరణ జరిగేటువంటి వాటికి 3 సరీసృపాలు. ఇవి నేల మీద జీవిస్తాయి కాబట్టి పురుష జీవి స్త్రీ జీవి శరీరంలోనికి శుక్రకణాలను ప్రవేశపెడుతుంది. శరీరం లోపల ఫలదీకరణ జరిగింది. అలాగే పక్షులు, ఇవి కూడా పురుష జీవి స్త్రీ జీవి శరీరంలోనికి పంపిస్తుంది. మీరు చూడండి, కోడి తల భాగంలో తన నోటి ద్వారా శుక్రకణాలు పంపించడం చూసే ఉంటారు. అంటే అంతర ఫలదీకరణ. క్షీరదాలు, ఇవి కూడా పురుష జీవి స్త్రీ జీవి శరీరంలోనికి శుక్రకణాలను ప్రవేశపెడుతుంది. మరి మన అందరి పుట్టుక కూడా ఈ అంతర ఫలదీకరణ వల్లే జరిగింది. మానవుల్లో
ఫలదీకరణ ఫాలోపియన్ నాళంలో ఉండి చిన్న కణంగా ఉన్న మనమే ఇంత దాకా వచ్చాం. కాబట్టి విషయం గుర్తుపెట్టుకోండి, ఫలదీకరణ 2 రకాలు. గుడ్. క్షీరదాల వంటి భూచర జీవుల్లో అండాలు శరీరంలో అంతర్గతంగా ఫలదీకరణం చెందుతాయి. ఎస్. తర్వాత ఫలదీకరణం చెందిన అండం విభజన చెంది పిండంగా అభివృద్ధి చెందుతుంది. ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. చేపలు, ఉభయచరాల్లో బాహ్య ఫలదీకరణం జరుగుతుంది. స్త్రీజీవి అధిక సంఖ్యలో అండాలని నీటిలోకి విడుదల చేస్తుంది. అదేవిధంగా పురుషజీవి మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలను నీటిలోకి విడుదల చేస్తుంది. చూసావా? అంతర్గత ఫలదీకరణ జరిగినటువంటి జీవిలో అండం ఒకటే వస్తుంది. అదే బాహ్య ఫలదీకరణం జరుగుతున్న జీవిలో అండాలు వేల సంఖ్యలో, శుక్రకణాలు మిలియన్ల సంఖ్యలో. ఎందుకు? నీటిలో అవి కలుస్తాయో కలవో తెలియదు కదా, అందుకు. అదేవిధంగా శుక్రకణాలు నీటిలోకి విడుదల చేస్తుంది. ఫలదీకరణ ప్రక్రియ ప్రకృతిచే నియంత్రించబడుతుంది. నీటిలో ప్రకృతిచే వానాకాలమే జరుగుతుంది, ఎండ ఎక్కువగా ఉంటే జరగదు. కాబట్టి స్త్రీ పురుష జీవులు ఎక్కువ సంఖ్యలో అండాలని శుక్రకణాలను విడుదల చేస్తాయి. ఇక్కడి నుంచి బిట్టే అడగచ్చు, బాహ్య ఫలదీకరణలో ఎక్కువ సంఖ్యలో అండాలు శుక్రకణాలు విడుదలవ్వడానికి కారణం ఆ ప్రక్రియ ప్రకృతిచే నియమింపబడుతుంది. కాబట్టి దైవాధీనం సర్వీసు ఫలదీకరణ జరగచ్చు, జరగకపోవచ్చు. నెక్స్ట్ చూద్దాం. క్షీరదాల విషయంలో ముఖ్యంగా మానవుల్లో ప్రత్యేకమైన ప్రత్యుత్పత్తి అంగాలు పురుషులలో, స్త్రీలలో అభివృద్ధి చెంది ఉంటాయి. ఎస్. పురుషుడికి ప్రత్యుత్పత్తి అంగాలు, స్త్రీకి ప్రత్యుత్పత్తి అంగాలు ఉంటాయి. ముష్కాలు, శుక్రవాహికలు, పౌరుష కౌపర్ గ్రంథితో కూడిన పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ, స్త్రీ బీజ కోశం, అండవాహిక అనగా ఫాలోపియన్ నాళం, గర్భాశయం, యోనితో కూడిన స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి 8వ తరగతిలో తెలుసుకున్నాం. ఎస్. సంహౌ 8th క్లాస్లో కొద్దిగా చదివాం. క్షీరదాల్లో జరిగే ప్రత్యుత్పత్తి గురించిన విషయాల్ని నిశితంగా పరిశీలిద్దాం. అక్కడ మీద కాస్త క్లారిటీగా చూసే ప్రయత్నం చేద్దాం. గుడ్. జరాయువు క్షీరదాలలో, జరాయువు క్షీరదాలు ఏంటి సార్? క్షీరదాలలోనే కొన్ని క్షీరదాలు ఉన్నాయి, వాటిని జరాయురహిత క్షీరదాలు అంటారు. సింపుల్గా మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే కంగారు, మార్సుపియల్స్, వాటికి జరాయు ఉండదు. అందుకే అవి ముందుగానే పిల్లల్ని కనేసి పొట్టలో పెంచుకుంటాయి. కాబట్టి జరాయురహిత క్షీరదానికి ఉదాహరణ కంగారు. జరాయు క్షీరదాలు అంటే మనం లేదా మనకంటే మిగతా జీవులు. అలా కంగారులు, మోనోట్రిప్స్ అనేవి కాకుండా ఇవన్నీ కూడా జరాయు క్షీరదాలే. జరాయు క్షీరదాలు ప్రత్యేకించి మానవుల గురించి అధ్యయనం చేసేటప్పుడు మానవుల్లో ప్రత్యుత్పత్తి జరపడానికి ప్రత్యేకమైన అవయవాలు ఏర్పడ్డాయి. ఎస్. వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. ఓకే. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థను పరిశీలించండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత ముష్కాలు, చూడనా, ఒక జత ముష్కాలు ఒక జత, ఒక జత శుక్రనాళికలు. చూడండి, మనం ఇక్కడ మాట్లాడుతుంది శుక్రనాళిక లోపల ఉంటుంది, నాళిక శుక్రనాళికలు లోపల ఉంటాయి. ఇలా ఒక జత శుక్రనాళికలు, ఒక జత ఎపిడైడమిస్. చూడండి, ఈ మెలికలు తిరిగిన భాగాన్ని ఎపిడైడమిస్ అంటాం. ఒక జత శుక్రవాహికలు, ఇదిగోండి ఇలా పైకి వెళ్తున్న దీన్ని శుక్రవాహిక అంటారు. ఒక జత శుక్రవాహికలు, ఒక జత శుక్రగ్రాహికలు ఇక్కడ ఉంటాయి. వెసికిల్స్, సెమినల్ వెసికిల్స్ అంటున్నాం. ఇటొకటి ఉంటుంది. ఒక జత శుక్రగ్రాహికలు, ఒక జత స్ఖలననాళములు, ఒక పౌరుష గ్రంథి. బిట్ లాక్ చేసుకో. అన్ని జత అంటే వెళ్ళిపోతున్నాడు. పౌరుష గ్రంథి కూడా ఒక జత అంటే పౌరుషం ఎక్కువైపోతుంది. పౌరుషం ఒకటే, గుర్తుపెట్టుకో, పౌరుషం ఒకటే, పౌరుష గ్రంథి ఒకటి. ఒక జత కౌపర్ గ్రంథులు, ఒక జత మూత్రజననేంద్రియ నాళం ప్రసేకం. కౌపర్ గ్రంథులు ఇక్కడ ఉంటాయి, ప్రసేకం. ఈ మొత్తం పురుషాంగాన్ని మేహనం అంటారు. ఓకేనా? కాబట్టి ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే వీటి ఆర్డర్లో అడుగుతాడు. వీటి ఆర్డర్లో ఇచ్చి వాటి గురించి చదవమంటాడు. మరి ఆర్డర్లో ఇచ్చి చదవమన్నప్పుడే మనకి చాలా ముఖ్యమైన విషయం ఉండాలి. గుర్తుంచుకోండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ అన్నాం కదా, ఇదిగోండి. మరి పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఆర్డర్ చూడు. ఫస్ట్ ఎవరు వచ్చారు? ముష్కాలు. ముష్కాల నుంచి ఏమొచ్చాయి? శుక్రకణ ఉత్పాదిత నాళికలు. ముష్కాలలో శుక్రకణాలు ఉత్పత్తి చేసే నాళికలు ఏమంటున్నాం?
శుక్రకణ ఉత్పాదిత నాళికలు. ఫస్ట్ ఈ ఆర్డర్ మైండ్లోకి ఫిక్స్ చేసేసుకోండి, అప్పుడు మీకు ఈజీగా వస్తుంది. శుక్రనాళికలు, ఈ శుక్రకణ ఉత్పాదిత నాళికలు కలిసి వచ్చాయి శుక్రనాళికలు. అవన్నీ కలిసి బాగా మెలికలు తిరిగిన ఏమొచ్చింది? ఎపిడైడమిస్. శుక్రవాహికలు, శుక్రవాహికలు కలిసి శుక్రగ్రాహికలు. శుక్రగ్రాహికల తర్వాత గ్యాప్ వచ్చి స్కలనాళం, తర్వాత పౌరుష గ్రంథి. ఎన్ని? 1 గ్రంథి. కౌపర్ గ్రంథులు జత, ప్రసేకం, శుక్రకణాలు విడుదలవుతాయి. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే, ఈ ఆర్డర్ ఎంత బాగా గుర్తుపెట్టుకుంటే అంత మంచిది. ఎందుకు? చాలాసార్లు ఆర్డర్ ఇచ్చి వాటికి సంబంధించిన విషయాలు అడుగుతున్నాడు. సార్ మరి దీన్ని మనం ఎలా ఎక్స్ప్లెయిన్ చేసుకోగలం? చిన్న డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మనకు బుక్లో ఇచ్చిన డయాగ్రామ్ తోటి బట్టి పట్టగలం, కానీ ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే మనదైన డయాగ్రామ్ కావాలి. మరి ఆ డయాగ్రామ్ ఏంటో చూద్దాం. ఓకేనా? ముందుగా పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనాన్ని యాండ్రాలజీ అంటారు. ఏమంటారు నాన్న? యాండ్రాలజీ. మోస్ట్ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనం యాండ్రాలజీ, స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క అధ్యయనం గైనకాలజీ అంటారు. ఇప్పుడు ఈ యాండ్రాలజీ పరిస్థితి ఏంటో చూద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఏంటి? ముష్కాలు. ఇంకో ముష్కం. ముష్కం ఎక్కడుంటుంది మాస్టారు అంటాడు. ముష్కం ముష్కగోణి అనేటువంటి ఒక భాగంలో ఉంటుంది. రెండవ ముష్కానికి సంబంధించింది ఇక్కడ వేయట్లేదు నేను. ముష్కగోణిలో ఉంటుంది. గుడ్ సార్. ముష్కాలు ముష్కగోణిలో ఉన్నాయి కదా? ఉన్నాయి. మరి ముష్కాల చుట్టూ ఏమైనా పొర ఉంటుందా మాస్టారు? ముష్కాల చుట్టూ ఒక పొర దీన్ని రక్షిస్తూ ఉంటుంది. ముష్కాలని రక్షించేటువంటి పొరనే ఏమని పిలుస్తారు అంటాడు. ముష్కాలని రక్షించే పొర పేరే ట్యూనికా. ట్యూనికా ఆల్బుజినియా. ట్యూనికా ఆల్బుజినియా. సార్ ముష్కగోణి అనేటువంటి దాంట్లో ఉంటాయా? అవును, ముష్కగోణిలోనే ఉంటాయి మాస్టారు. మరి ముష్కాలు శరీరానికి వెలుపల ఉంటాయి కదా, ఎందుకు లోపల ఉండకుండా? అమ్మ కడుపులో ఉన్నప్పుడు మన ముష్కాలు కూడా కడుపులోనే ఉంటాయి. కానీ అమ్మ కడుపు నుండి బయటకు వచ్చాక, అంటే ప్రసవ అనంతరం, పురుషుడి యొక్క ముష్కాలు కడుపులో నుంచి ముష్కగోణిలోనికి దిగుతాయి. ఎందుకు సార్ అంటే, శుక్రకణాల ఉత్పత్తికి కడుపులో ఉన్న ఉష్ణోగ్రత కంటే 2 to 2.5 degrees సెంటిగ్రేడ్ తగ్గాలి. అది ఎందుకు తగ్గాలి ఏంటి అనేటువంటిది ముందుగా చూద్దాం. ఓకేనా? కాబట్టి ముష్కాలను ఆవరించి ఉన్న పొర పేరు ఏంటి? ట్యూనికా ఆల్బుజినియా. మరి ముష్కం లోపల ఏముంటాయి సార్? చూద్దాం. ముష్కం లోపల కొన్ని నాళికలు ఉంటాయి. చూడు, పింక్ కలర్లో ఇచ్చాను. ఈ పింక్ కలర్లో ఇచ్చినటువంటి నాళికలన్నింటినీ కలిపి ఏమంటున్నాడు? శుక్రకణ ఉత్పాదిత నాళికలు. శుక్రకణ ఉత్పాదిత నాళికలు. ఈ శుక్రకణ ఉత్పాదిత నాళికల్లోనే చక్కగా పుడుతుంది శుక్రకణం. గ్రీన్ కలర్లో చూపించాను. క్వశ్చన్ నెంబర్ 1. ముష్కాలలో ఉండే ఏ కణాల చేత, ఏ నాళికల చేత శుక్రకణాలు ఉత్పత్తి అవుతాయి? శుక్రకణ ఉత్పాదిత నాళికలు. ఇదిగో ఎలా? హౌ అంటే క్షయకరణ విభజన జరుపుకుని. కాబట్టి శుక్రకణాల ఉత్పత్తికి జరిగే విభజన అంటే ఏం చెప్పచ్చు? క్షయకరణ. ఎందుకు? మామూలుగా పురుషుల్లో 46 క్రోమోజోములు ఉంటాయి, కానీ శుక్రకణంలో 23 ఉంటాయి. క్రోమోజోముల సంఖ్యను సగానికి తగ్గించింది ఎవరు? క్షయకరణ విభజన. కాబట్టి శుక్రకణాల ఉత్పత్తికి కావాల్సిన విభజన క్షయకరణ విభజన. ఓకే, తర్వాత ఏమైంది సార్? ఈ శుక్రకణ ఉత్పత్తి నాళికలు ఇలా పసుపు రంగు ట్యూబ్ కింద మారాయి. ఈ పసుపు రంగు ట్యూబ్ పేరేంటి సార్? దీని పేరే శుక్రనాళికలు. కాబట్టి క్వశ్చన్ ఎలా అడగచ్చు? శుక్రకణ ఉత్పాదిత నాళికలు కలిసి ఏమేర్పడ్డాయి? శుక్రనాళికలు. ఈ శుక్రనాళికలు నెమ్మదిగా ఇలా ముష్కం పై భాగానికి వచ్చాయి. ఇప్పుడు అసలు సిసలైనటువంటి నిర్మాణంలోకి వెళ్ళబోతున్నాం. ఏంటి మాస్టారు అది? ముష్కం పైన మెలికలు తిరుగుతూ ఒక చిన్న భాగం ఉంది. బాగా మెలికలు తిరిగిన భాగం, ముష్కంలో బాగా మెలికలు తిరిగిన భాగం ఇలా ముష్క పై భాగంలో ఉంటుంది. దీన్ని ఎపిడైడిమిస్ అంటారు. ఎపిడైడిమిస్.
ఈ శుక్రనాళికలు ఇందులోకి తెరుచుకుంటాయి. తెరుచుకుని నెమ్మదిగా శుక్రకణాలు ఇందులోకి వస్తాయి. ఇదిగో కాబట్టి ఇప్పుడు శుక్రకణాల ప్రయాణం ఎలా జరిగింది? మరి ఈ మెలికలు తిరిగిన భాగాన్ని ఏమనుకున్నానా? ఎపిడైడమిస్. ఇప్పుడు శుక్రకణాలు ఎపిడైడమిస్లో నిల్వ ఉంటాయి. ఈ థిక్ గ్రీన్ కలర్ అంతా ఇది. కాబట్టి నువ్వు ఇప్పుడు క్వశ్చన్స్ చదువుకునేటప్పుడు ఎలా చదువుకోవచ్చు? ఎపిడైడమిస్ అనేటువంటిది శుక్రకణాలని నిల్వ చేస్తుంది. ఓకేనండి, గుడ్. సార్ ఎపిడైడమిస్ తర్వాత ఏం జరిగింది సార్? ఎపిడైడమిస్ నుంచి ఒక అద్భుతమైనటువంటి నాళము బయలుదేరింది. ఈ అద్భుతమైన నాళం పేరేంటి మాస్టారు? దీని పేరే శుక్రవాహిక. ఒక్కసారి బాగా గుర్తుపెట్టుకోండి, ఎపిడైడమిస్ నుంచి బయలుదేరిన వాహిక పేరేంటి? శుక్రవాహిక. మరి ఎప్పుడో శుక్రకణాలు ఏ కలర్లో చూపిస్తున్నావు? గ్రీన్ కలర్లో. ఇదిగోండి, శుక్రవాహికలోకి చక్కగా శుక్రకణాలు ప్రయాణం స్టార్ట్ అయింది. మాస్టారు ప్రయాణం స్టార్ట్ అయ్యాక ఏమవుతుంది సార్? శుక్రవాహిక నెమ్మదిగా శరీరంలోనికి ప్రవేశించింది. అంటే బిట్టిక్కడ ఒకటి మాట్లాడుకోవచ్చేమో, ఆలోచించు. ఏంటి? ముష్కాలని శరీర కుహరాన్ని కలిపే భాగం ఏది? శుక్రవాహిక. వెరీ గుడ్. ఎందుకు సార్ వెడల్పుగా వస్తుంది? మన డయాగ్రామ్ గురించి వెడల్పు చేశాను అంతే. ముందుగా రాగానే ఇక్కడ మనకి శుక్రవాహిక శరీరంలోకి రాగానే ఒక చిన్న గ్రంథి లాంటి నిర్మాణం ఎదురవుతుంది. దాని పేరే శుక్రగ్రాహిక. శుక్రగ్రాహిక. ఇప్పుడు మా వాళ్ళు ఎరగదీసేస్తారు. శుక్రగ్రాహిక ఏం చేస్తుంది? ఇందులో కొంత పదార్థం ఉంటుంది, దాని పేరే శుక్రం. ఈ శుక్రం ఏం చేస్తుంది? పోషణనిస్తుంది. పోషణ అంటే శుక్రకణాలకు పోషణ ఇస్తుంది అనమాట. ఓకే, శుక్రగ్రాహిక కంటిన్యూషన్. ఇప్పుడు మన శుక్రకణాల చుట్టూ ఈ శుక్రం ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదిగో ఇక్కడికి రాగానే ఆ శుక్రము దాని చుట్టూ చేరి దానికి పోషణ ఇచ్చింది. ఓకేనా? తర్వాత వచ్చేటువంటి పార్ట్ పేరేంటి మాస్టారు? తర్వాత వచ్చేటువంటి పార్ట్ పేరు చూడండి, శుక్రగ్రాహిక తర్వాత వచ్చే దీని పేరే స్ఖలన నాళం. స్ఖలన నాళం. గుడ్. నెమ్మదిగా శుక్రవాహిక మళ్ళీ పొడవు వచ్చింది. కరెక్ట్గా కాస్త వెళ్ళగానే రెండవ రకమైనటువంటిది వస్తుంది. ఎవరు సార్? స్ఖలనాళం తర్వాత వచ్చే ఏకైక గ్రంథి పౌరుష గ్రంథి. దీన్నే ఇంగ్లీష్లో ప్రోస్టేట్ గ్లాండ్ అనే పేరుతో పిలుస్తారు. పౌరుష గ్రంథి ఒకే ఒకటి ఉంటుంది. పౌరుషం ఒకటే, అన్ని జతలు ఉన్నాయి, ఒక్కటి ఉన్నది ఎవరు? పౌరుష గ్రంథి. పౌరుష గ్రంథిలో కూడా స్రావం ఉంటుంది. ఈ పౌరుష గ్రంథి స్రావం ఏం చేస్తుంది సార్? ఉత్తేజం చేస్తుంది మరియు పోషణ ఇస్తుంది. చూడు, శుక్రము అనేటువంటిది పోషణ ఇచ్చింది, మరి పౌరుష గ్రంథి ఉత్తేజము ఇచ్చింది, పోషణ ఇచ్చింది. నెమ్మదిగా మన శుక్రకణం పౌరుష గ్రంథి దగ్గరికి వచ్చినప్పుడు ఆల్రెడీ శుక్రం అనేటువంటిది దీని చుట్టూ ఉంది. ఇక్కడికి వచ్చేసరికి యాడ్ అవుతుంది ఇంకొకటి, అదే పౌరుష స్రావం. పౌరుష స్రావం అంటే స్రావాలు పోగేసుకుంటూ వస్తుంది. ఇంకా చివరి దశకు వచ్చేసింది. మరి శుక్రవాహిక అనేటువంటిది ఇలా రాగానే చివరిగా ఇంకొక రకమైనటువంటి గ్రంథులు కూడా వచ్చాయి. వాటినే మనం ఏమని చెప్పచ్చంటే కౌపర్ గ్రంథులు అనే పేరుతో చెప్పచ్చు. కౌపర్ గ్రంథులు. ఈ కౌపర్ గ్రంథుల నుంచి కూడా కొంత స్రావం వస్తుంది. కౌపర్ స్రావం ఎందుకు సార్? శుక్రకణాలకు జారుడు స్వభావాన్ని ఇస్తుంది, ఆమ్ల స్వభావాన్ని తటస్థం చేస్తుంది. అంటే ఆమ్ల స్వభావం వల్ల స్త్రీ శరీరంలోకి వెళ్ళినప్పుడు ఇబ్బంది, అందుకని ఆమ్ల స్వభావాన్ని తటస్థం చేసే గ్రంథి కౌపర్. జారుడు స్వభావాన్ని ఇచ్చేది కౌపర్. నెమ్మదిగా శుక్రకణం కౌపర్ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు దీని చుట్టూ ఎన్ని స్రావాలు వచ్చినాయి? ముందుగా శుక్రగ్రాహిక యొక్క స్రావం వచ్చింది, తర్వాత ఎవరు? పౌరుష గ్రంథి స్రావం వచ్చింది, తర్వాత ఎవరు? మన కౌపర్ స్రావం వచ్చింది. ఇన్ని స్రావాలతో వస్తున్నటువంటి శుక్ర కణం తర్వాత గొట్టంలోనికి వచ్చింది. దీని పేరే ప్రసేకం. ఈ ప్రసేకాన్నే మనందరం మూత్ర జననేంద్రియ నాళం అంటాం. మూత్ర జననేంద్రియ నాళం ఎందుకు?
మూత్రము దీని ద్వారానే వెళ్తుంది, శుక్రకణాలు దీని ద్వారానే వెళ్తాయి. అందుకే దీన్ని మూత్ర జననేంద్రియ నాళం అనే పేరుతో చెప్పుకున్నాం. నెమ్మదిగా ప్రసేకం ద్వారా విడుదలవుతూ ఉంటాయి. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థ. బిట్ గ్యారంటీ దీన్ని మనం చార్ట్ రూపంలోకి తీసుకెళ్ళాం కదా, చార్ట్ రూపంలో కూడా మనం రాయొచ్చు. ఎలా చూడు, ముష్కాలు. మరి ముష్కాల గురించి మనం మాట్లాడేటప్పుడు మాట్లాడాల్సిన ఫస్ట్ మాట ఏంటి? ముష్కాల అధ్యయనం అంటే ఏం చెప్పచ్చు? ఆండ్రాలజీ. ఓకే, ముష్కాల చుట్టూ ఉన్న పొర పేరు ట్యూనికా ఆల్బోజీనియా. ముష్కాలు అనేటువంటి వాటిలో ఏమున్నాయి? శుక్రకణ ఉత్పత్తి నాళికలు. అలాగే ముష్కాల్లో ఉండే కణాల పేరు లీడిక్ కణాలు అంటాం. దీని నుంచే టెస్టోస్టెరాన్ అనేటువంటిది వస్తుంది. దీనివల్లే శుక్రకణాల తయారీ జరుగుతుంది. కాబట్టి బిట్ రివర్స్ చేసుకో. ముష్కాల నుంచి ఏ కణాల నుంచి నీకు టెస్టోస్టెరాన్ వస్తుంది అంటే లీడిక్ కణాలు. మరి ఆ లీడిక్ కణాల నుంచి వచ్చే టెస్టోస్టెరాన్ ఏం చేస్తుంది? శుక్రకణాల ఉత్పత్తి ఎక్కడ జరుగుతుంది? శుక్రకణ ఉత్పత్తి నాళికలు. ఏం ఉత్పత్తి అవుతున్నాయి? శుక్రకణం. ఏ విభజన ద్వారా? క్షయకరణ విభజన ద్వారా. శుక్రకణ ఉత్పత్తి నాళికలు కలిసి ఒక గొట్టం ఏర్పడింది, దాని పేరేంటి? శుక్రనాళిక. శుక్రనాళిక ద్వారా ఏమవుతుంది? శుక్రకణం అనేటువంటిది ఎక్కడికి వెళ్ళింది? ఎపిడైడిమిస్. ఎపిడైడిమిస్ ఎలా ఉంటుంది? మెలికలు తిరిగి ఉంటుంది. ప్రీవియస్ బిట్నానా ఎపిడైడిమిస్లో శుక్రకణం ఏం చేయబడింది? నిల్వ చెయ్యబడింది. తర్వాత ఎక్కడికి వచ్చింది? శుక్రవాహికలు ఏం ఉత్పత్తి చేస్తాయి? శుక్రం. ఏమిస్తాయి? పోషణ. శుక్రకణాలకి పోషణ. శుక్రవాహికల తర్వాత వచ్చే నాళం స్ఖలన నాళం. శుక్రవాహికలు చూడండి, ఇక్కడ శుక్రవాహికల ద్వారా ప్రయాణం జరిగింది. ఓకేనా? శుక్రవాహికల ద్వారా శుక్రకణాల యొక్క ప్రయాణం జరిగింది. ప్రయాణం జరిగి ఎక్కడికి వెళ్ళింది? శుక్రగ్రాహికలకి వెళ్ళింది. అక్కడ ఏం వచ్చింది మనకి? శుక్రం అనే పదార్థం వచ్చింది. దానివల్ల శుక్రకణాలకి ఏం వచ్చింది? పోషణ. శుక్రగ్రాహికల నుంచి ఏ నాళం? స్ఖలనాళం. స్ఖలనాళం తర్వాత ఏ గ్రంథి? పౌరుష గ్రంథి. ఎన్ని? 1. దీనివల్ల ఏమొచ్చింది? పోషణ. అలాగే శుక్రకణాలకు ఏమొచ్చింది? ఉత్తేజం. జొయ్ జొయ్ అనుకుంటూ వెళ్ళిపోతాయి. గుడ్. కౌపర్ గ్రంథులు. కౌపర్ గ్రంథులు ఏం చేస్తాయి? ఆమ్ల స్వభావాన్ని తటస్థం చేస్తాయి. ఎక్కడ? ప్రసేకంలో ఆమ్ల స్వభావాన్ని తటస్థం చేస్తాయి. అలాగే శుక్రకణాలకి జారుడు స్వభావాన్ని ఇస్తాయి. ఇది విషయం. ఓకేనా? గుడ్. ఇప్పుడు మనకి టెక్స్ట్ బుక్లో ఏమి ఇచ్చాడో ఒక్కసారి చూసుకుంటే క్లారిటీ వచ్చేస్తుంది. భాగాలు ఆర్డర్ తెలిసింది, ఇప్పటికే రాసేస్తారు. ముష్కాలు. ముష్కాలు శరీర గుహ బయట సంచి వంటి ముష్క గోడల్లో ఉంటాయి. ప్రతి ముష్కములో బాగా మెలికలు తిరిగిన శుక్రోత్పాదిక నాళికలు, శుక్రకణ ఉత్పాదిత నాళికలు ముష్కం లోపల ఉన్నాయి. క్షయకరణ విభజన ద్వారా శుక్రోత్పాదిక నాళికల్లో మిలియన్ల సంఖ్యలో శుక్రకణాలు తయారవుతాయి. బిట్లాక్ చేసుకో. శుక్రకణాల తయారీకి కావాల్సిన విభజన క్షయకరణ విభజన. శుక్రకణంలో ఉండే క్రోమోజోములు 23. ముష్కాల్లో టెస్టోస్టెరాన్ అనే పురుష లైంగిక హార్మోన్ కూడా ఉత్పత్తి అవుతుంది. ఆల్రెడీ చెప్పుకున్నాం. ముష్కాల నుంచి వచ్చే హార్మోన్ టెస్టోస్టెరాన్ ఏ కణాలు? లీడిక్ కణాల నుంచి ఉత్పత్తి అవుతుంది. ముష్కాలు శరీర కుహరం బయట కోశాల్లో ఎందుకున్నాయో ఆలోచించండి. ఆల్రెడీ మీకు చెప్పాను. ముష్కాలు శరీర ఉష్ణోగ్రత కంటే 2 degrees నుంచి 2.5 degrees తక్కువ ఉష్ణోగ్రత వద్ద మాత్రమే పరిణితి చెందుతాయి. గుడ్. మరి ఇక్కడ ఉన్నటువంటి యూత్ అందరికీ కూడా చెప్పే విషయం ఒకటే. కడుపు లోపల 37 degrees ఉష్ణోగ్రత ఉంటుంది. చూడండి, ఇది అబ్డామిన్. ఓకేనా? మరి అబ్డామిన్ కింద ముష్క గోడిలో ముష్కాలు ఎలా ఉన్నాయి? మనకి కడుపు లోపల ఎంత ఉష్ణోగ్రత ఉంటుంది? 37 degrees ఉష్ణోగ్రత ఉంటుంది. కానీ శుక్రకణం తయారవ్వాలంటే 35 degrees ఉష్ణోగ్రత ఉండాలి. అంటే ఇప్పుడు చెప్పండి, ఆటోమేటిక్గా ముష్కాలు ముష్కగోళ్ళలో ఉండడం తప్పులేదు కదా? ఎందుకు? శరీరం బయట 2 degrees సెంటిగ్రేడ్ తక్కువ ఉంటుంది. సార్ మరి యూత్ అని మాకెందుకు చెప్తున్నావు? మీరు వేసుకునే టైట్ జీన్సులు,
కత్తి కాంతారావు ప్యాంట్లు రా నాయన. అసలు ఆడపిల్లల కంటే తొడలు పట్టే షర్ట్ వేసుకుంటారు కొంతమంది అబ్బాయిలు. చేతులు చూపించాలి, తొడలు కాదు. మరి ఆ తొడల దగ్గర టైట్గా పట్టేసిన జీన్స్ ఆ ముష్కాలకి గాలి ఆడనివ్వక టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తుంది. టెంపరేచర్ని ఇంక్రీజ్ చేస్తే శుక్రకణాలు తయారు కావు, తయారైనా ఫలితం ఉండదు. మరి ఇప్పుడు చెప్పండి, వస్త్రధారణకి సంతానోత్పత్తికి సంబంధం ఉందా? ఉంది. కాబట్టి వర్క్లో ఉన్నంతసేపు ఇంకెలాగా తప్పదు. అండర్వేర్స్, అలాగే టైట్ జీన్స్ లేదా టైట్గా ఉండే కాటన్ ప్యాంట్లు ఓకే. బట్ ఇంటికి వచ్చిన తర్వాత అయినా వస్త్రధారణలో మార్పులు రావాలి. వస్త్రధారణ అంటే మనకి వసతి, జస్ట్ ఓకేనా? ఇది విషయం. శుక్రనాళికలు, శుక్రోత్పాదిక నాళికలు శుక్రనాళికల్లోకి తెరుచుకుంటాయి. శుక్రనాళికలు శుక్రకణాలను ఎపిడైడిమిస్లోకి తీసుకువెళ్తాయి. ఆల్రెడీ వచ్చేటువంటి శుక్రనాళికని మనం చూసాం. ఎపిడైడిమిస్, శుక్రనాళికలు ఎపిడైడిమిస్లోకి తెరుచుకుంటాయి. ఇది బాగా మెలికలు తిరిగిన నాళం. ఇది ముష్కానికి పరభాగంలో ఉంటుంది, పై భాగంలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. శుక్రకణాలు దీనిలో నిల్వ ఉంటాయి. గుడ్. శుక్రవాహికలు, ప్రతి ఎపిడైడిమిస్ నుంచి శుక్రవాహిక అనే పొడవైన నాళం బయలుదేరుతుంది. ఇది ముష్కగోని నుండి శరీర కుహరంలోనికి ప్రవేశించి మూత్రనాళికను చుట్టూ వస్తుంది. ముష్కాన్ని శరీర కుహరాన్ని కలిపే వాహిక శుక్రవాహికలు. వ్యాసక్టమీలో వీటినే ముడివేస్తారు. ఎందుకు? దీని పేరు వ్యాస డిఫరెన్షియా, అందుకే వ్యాసక్టమీ అన్నారు, కత్తిరించి ముడివేయడం. శుక్రగ్రాహికలు, సెమినల్ వెసికిల్స్. ఒక్కొక్క శుక్రగ్రాహిక శుక్రవాహిక నాళికలోనికి చిన్న నాళం ద్వారా తెరుచుకుంటుంది. ఇది శుక్రద్రవాన్ని ఉత్పత్తి చేస్తుంది. శరీరం నుండి బయటికి విడుదలైన తర్వాత శుక్ర కణాలకు ఈ ద్రవం పోషణ ఇస్తుంది. శుక్రం ఏమిచ్చింది? పోషణ. ఆల్రెడీ చెప్పుకున్నాం. స్కలనాళం, శుక్రవాహికకు శుక్రగ్రాహిక నాళం కలిసిన తర్వాత దాన్ని స్కలనాళం అంటారు. 2 స్కలనాళాలు పౌరుష గ్రంథి మధ్యలో కలిసి ప్రసేకంలోకి తెరుచుకుంటాయి. అంటే దాని తర్వాత ప్రసేకంలోకి వస్తాయని అర్థం. పౌరుష గ్రంథి స్రావాలు ప్రవేశకంలోనికి అనేక నాళాల ద్వారా తెరుచుకుంటాయి. ఈ స్రావాలు శుక్రకణాలను ఉత్తేజపరచడంతో పాటు ఉత్తేజము ఇచ్చింది, పోషణ వచ్చింది కూడా ఉపయోగపడతాయి. కాబట్టి రెండింటికి ఉపయోగపడతాయని చెప్పచ్చు. నెక్స్ట్ చూద్దాం. కౌపర్ గ్రంథులు. ఈ గ్రంథుల స్రావం ప్రసేకపు గోడల్లోని ఆమ్లత్వాన్ని తటిస్థీకరించడానికి, శుక్రకణాలు తేలిగ్గా జారిపోవడానికి అవసరమయ్యే నునుపుదనాన్ని ఇస్తాయి. అడుగుతాడు, ప్రసేకపు గోడల ఆమ్ల స్వభావాన్ని తటస్థం చేసేది కౌపర్. ఎన్ని? 2 ఉంటాయి. శుక్రకణాలకు జారుడు స్వభావాన్ని ఇచ్చేది కౌపర్. గట్. ప్రసేకము, ఇది మగవారిలో మూత్రాన్ని శుక్రకణాలని బయటకు పంపడానికి తోడ్పడుతుంది. దీన్నే మూత్రజన్నేంద్రియ నాళం అన్నాం. విసర్జన అనే పాఠం చెప్పినప్పుడు చెప్పాను, మూత్రజన్నేంద్రియ నాళం 20 సెంటీమీటర్స్ పొడవు ఉంటుంది అని. గుడ్. శుక్రకణాల ప్రయాణ మార్గం మోస్ట్ ఇంపార్టెంట్, చూసుకోండి. శుక్రకణ ఉత్పత్తి నాళికల దగ్గర తయారైన శుక్రకణాలు శుక్రనాళికల నుంచి, ఎపిడైడిమిస్ నుంచి, శుక్రవాహికల నుంచి, స్కలనాల నుంచి ప్రసేకం ద్వారా బయటకు వస్తాయి. ఓకేనా? ఒక్కసారి డయాగ్రామ్ చూసుకుంటే మీకు క్లియర్గా ఉంటుంది. చూడండి, ఇదిగోండి పింక్ కలర్లో ఉన్నాయన్నీ శుక్రకణ ఉత్పత్తి నాళికలు. ఈ ఎల్లో కలర్లో ఉంది శుక్రనాళిక, మెలికలు తిరిగింది ఎపిడైడిమిస్. పింక్ కలర్లో కంటిన్యూ అయింది శుక్రవాహిక. శుక్రవాహిక శరీరంలోకి ఎంటర్ అయిన తర్వాత వచ్చే మొట్టమొదటి గ్రంథి శుక్రగ్రాహిక. శుక్రగ్రాహికి పౌరుష గ్రంథికి మధ్యలో ఉన్న నాళం స్కలనాళం. పౌరుష గ్రంథి ఒకటే ఉంటుంది, పౌరుష స్రావం. కౌపర్ గ్రంథి నునుపునిస్తుంది, ప్రసేకం. కాబట్టి చదువుకునేటప్పుడే కాస్త జాగ్రత్తగా చదువుకుంటే ఈజీ నాన్న. గుడ్. నెక్స్ట్ చూద్దాం. శుక్రకణము 1.b చూడాలా? శుక్రకణానికి చక్కని తోక ఉంటుంది. ఎందుకు సార్? ఈ తోక దిశానిర్దేశం చేస్తుంది స్త్రీ శరీరంలో ఈత కొట్టుకుంటా వెళ్ళడానికి. ఓకే. మధ్య భాగంలో మైటోకాండ్రియాలు ఇచ్చాడు, చూసావా? మైటోకాండ్రియా పేరేంటి? పవర్ హౌస్ ఆఫ్ ది సెల్. శుక్రకణం ముందుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. అడుగుతాడు, శుక్రకణం ముందుకెళ్ళడానికి కావాల్సిన శక్తిని ఇచ్చేది మైటోకాండ్రియా. మైటోకాండ్రియాలు ఎక్కడున్నాయి? మెడ భాగంలో ఉన్నాయి. చూడు, కేంద్రకం, తండ్రి తాలూకా లక్షణాలు ఇవ్వడానికి కేంద్రకం.
పైన మొనదేలి ఉంది, అండంలోనికి చొచ్చుకుని పోవాలి కదా, అందుకే యాక్రోజోమ్. బిట్టేం అడుగుతాడు, శుక్రకణం యొక్క తలభాగం పైన ఉండే క్యాప్ లాంటి నిర్మాణం యాక్రోజోమ్. శుక్రకణంలో కేంద్రకం ఏ భాగంలో ఉంటుంది, తలభాగం. శుక్రకణంలో మైటోకాండ్రియా ఏ భాగంలో ఉంటుంది, మెడభాగం. శుక్రకణాల చలనానికి ఉపయోగపడే భాగం ఏది, తోక భాగం. చూడండి, శుక్రకణానికి యాక్రోజోమ్ మరియు కేంద్రకం కలిగిన తల ఉంటుంది. శుక్రకణం అండంలోకి ప్రవేశించినప్పుడు యాక్రోజోమ్ తోడ్పడుతుంది. చూడనా, ఇదిగో అండం, మరి శుక్రకణం ఇది ఇలా చొచ్చుకుపోవడానికి ఉపయోగపడుతుంది, యాక్రోజోమ్. దాని తర్వాత తల, ఆ తలలో 23 క్రోమోజోములు, మెడభాగం, మైటోకాండ్రియాలు, తోక భాగం. ఇలా గుచ్చుకోవడానికి ఉపయోగపడుతుంది అంటున్నాడు. మధ్యలో ఉండే పురుష కేంద్రకం స్త్రీ కేంద్రకంతో కలిసిపోతుంది. పురుష కేంద్రకం స్త్రీ కేంద్రకం కలయికనే ఫలదీకరణ అంటాం. శుక్రకణం తల, మధ్య భాగం, మెడతో కలపబడతాయి. మధ్య భాగంలో ఉండే మైటోకాండ్రియాలు శుక్రకణం కదలడానికి అవసరమైన శక్తిని ఇస్తాయి. శుక్రకణం కదలికి శక్తిని ఇచ్చేది మైటోకాండ్రియా. తోక శుక్రకణం ముందుకు కదలడానికి ఉపయోగపడుతుంది. గుడ్. శుక్రగ్రాహికలు ఉత్పత్తి చేసే ద్రవం ఏంటా ద్రవం, శుక్రం. చేసే ద్రవం పౌరుష గ్రంథి స్రావం, పౌరుష స్రావం. కౌపర్ గ్రంథి స్రావం, క్షారస్వర స్రావం. ఎందుకు, ఆమ్లాన్ని తటస్థం చేస్తుంది కాబట్టి. సెమినల్ ప్లాస్మా అంటారు, మోస్ట్ ఇంపార్టెంట్. శుక్రగ్రాహికలు, కౌపర్ గ్రంథి, పౌరుష గ్రంథి, స్రావాలను కలిపి పిలిచే పేరు సెమినల్ ప్లాస్మా. ఈసారి ఇలా అడుగుతాడు, సెమినల్ ప్లాస్మాలో శుక్రకణాలు ఉంటాయి, ఉండవు. కేవలం ఈ 3 స్రావాలనే సెమినల్ ప్లాస్మా అంటారు. ఈ సెమినల్ ప్లాస్మాకి శుక్రకణాలను కలిపితేనే శుక్రద్రవం, సెమెన్, వీర్యం ఏర్పడుతుంది. సెమినల్ ప్లాస్మా మరియు శుక్రకణాలను కలిపి శుక్రము, సెమెన్ అనేటువంటి పేరుతో చెప్తారు. సెమెన్. పురుషజీవి శరీరం నుండి శుక్రాన్ని బయటకు పంపడాన్ని స్ఖలనము అంటారు. ఇది తెలిసిందే. సాధారణ ఫలదీకరణ జరగడానికి శుక్రకణాల్లో సరైన 60% ఆకారం, చక్కగా తోక కప్పలాగా ఇలాంటి ఆకారం ఉండాలి. కనీసం 40% వేగంగా చలించేలా ఉండాలి. అప్పుడే అవి వెళ్ళి అండాన్ని చేరుకుంటాయి. ఎందుకు సార్ అన్ని మిలియన్లు వచ్చినా ఎందుకు, ఎందుకా ఇను. అండం మందమైన గోడలతో ఏర్పడి ఉంటుంది. ఇలా మందమైన గోడలతో ఏర్పడింది కదా, లోపల ఉంది కేంద్రకం, దీంతో కలవాలి. శుక్రకణాలు మిలియన్ల సంఖ్యలో వచ్చి అండం చుట్టూ క్లంప్ ఫార్మేషన్ చేస్తాయి. ఇలా వచ్చి అండం మీద దాడి చేస్తాయి. ఇవన్నీ కలిపి ఒక యాసిడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఆ యాసిడ్ నెమ్మదిగా ఆ యాసిడ్ పేరు హైలోరోనిక్ యాసిడ్. నెమ్మదిగా ఒక దగ్గర రంధ్రాన్ని చేస్తాయి. ఒక శుక్రకణం ఎంటర్ అవుతుంది. ఇప్పుడు ఈ కేంద్రకం కలిసిపోతాయి. ఇదే ఫలదీకరణ అంటే. ఇప్పుడు మినిమం ఆకారం ఎంత శాతం ఉండాలి, 60%. మినిమం చలనం ఎంత ఉండాలి, 40%. అప్పుడే అతను తండ్రి కాగలడు. శుక్రకణాలు విపరీతంగా తగ్గిపోవడాన్ని ఎజూస్పెర్మియా అంటారు. వీటన్నిటిని కూడా మన భవిష్యత్తులో చదవచ్చు. పురుషుల్లో 13 నుంచి 14 సంవత్సరాల వయసులో ప్రారంభమైన శుక్రోత్పత్తి వృద్ధాప్యం వరకు కొనసాగుతుంది. కాకపోతే చలించే వేగం, ఆకారం దెబ్బతింటుంది. అంటే వయసు అయ్యే కొలది తండ్రి అయ్యే అవకాశం తగ్గుతుంది. వయసు వెళ్లే కొలది శుక్రకణాల ఉత్పత్తి తగ్గుతూ పోతుంది. ఇది పురుష ప్రత్యుత్పత్తి వ్యవస్థకు సంబంధించిన విషయం. ఇక నెక్స్ట్ చూడాల్సింది మనం స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ.